ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. ధాన్యాన్ని సేకరించి అటు పంట విక్రయ కేంద్రాల వరకు తీసుకెళ్లిన తర్వాత కూడా ప్రస్తుతం రైస్ మిల్లులకు చేర్చేంత వరకు కూడా రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రతిరోజు కూడా వంతులు వేసుకొని పంటను కాపాడిన తర్వాత కొనుగోలు దశలో సైతం తాము తీవ్రమైనటువంటి నష్టపోతున్నామని ఆందోళనకు గురవుతున్నామని చెప్తున్నారు రైతులు. ఈరోజు ఖమ్మం సత్తుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వడ్ల ధాన్యాలను నడి రోడ్డుపై ఉంచి పూర్తిగా నిరసన కూడా వ్యక్తం చేశారు రైతులు. ప్రస్తుతం వారి ఆందోళనకు వారి సమస్యలకు గల కారణాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి మీ సమస్య ఏంటి? ఎన్ని రోజులు అవుతుంది ధాన్యాన్ని రైస్ మిల్లు వరకు తీసుకొచ్చి? 3 రోజులు అవుతుంది రైస్ మిల్లు దగ్గరకు వచ్చి. ఈ కొణిజల మండల వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా కానీ ఐకేపీ కేంద్రాల ద్వారా కానీ రైతుల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసి మిల్లుకి వచ్చిన తర్వాత 4 రోజులు అవుతుంది దగ్గర పడిగాపులు కాసి. అకస్మాత్తుగా డిఓఎస్ వచ్చి ఇక్కడ మిల్లు పరిమితి లేదు సరికి అని చెప్పేసి అంటున్నాడు. మిగతా మిల్లుల దగ్గరికి వెళ్తేనే సన్నధాన్యం దింపుకుంటాం అంటున్నారు. ఏ మిల్లుడు అడిగినా 7 కేజీలు 8 కేజీలు దారుణంగా 10 కేజీలు 5 కేజీలు కటింగ్ లేకుండా సరుకు దింపట్లేదు. ఇందాక డిఓఎస్ వచ్చి మరి ఈ మిల్లు అంటే పర్మిషన్ లేదంటున్నావు, ఏరే మిల్లుకి అలాట్మెంట్ ఇవ్వు, ఆ మిల్లులో దింపించు అంటే నేను దింపిస్తా అన్నాడు. చెప్పేసి మళ్ళీ కంటికి కాని రాకుండా పోయాడు. జేసీ గారికి కూడా ఫోన్ చేయాలని లిఫ్ట్ చేయాలి. మరి రైతులు తగలబెట్టుకోవాలా దాన్ని అంటే నువ్వు తగలబెట్టుకుంటే నేనేం చేయనని చెప్పేసి డిఓఎస్ అనడం జరిగింది. గత ప్రభుత్వంలో రైతులకి 5 కేజీలు 8 కేజీలు 10 కేజీలు కటింగ్ పెట్టింది. రైతులతో జీవితాలతో ఆడుకుందని చెప్పేసి ఇప్పుడు మంత్రులు ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రగల్భాలు పలుకుతున్నారు. ప్రత్యేకంగా వస్తే ఏ మిల్లు దగ్గరకు వచ్చినా ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి చూడమండి, కళ్ళు ఉండి కబోదిలా కాకుండా కళ్ళు పెట్టి మిల్లు దగ్గరకు వచ్చి రైతు వారిగా, పార్టీల పరంగా మేము ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు, రైతు వారికి మాట్లాడుతున్నాం. ఎక్కడైతే ట్రాక్టర్లు దిగుతున్నాయో ఎక్కడ మిల్లు దగ్గర పోయి రైతుల ద్వారాగా మీ మీడియా అన్నలు కూడా వచ్చి రైతుల ద్వారా తెలుసుకొని ఇక్కడ ఎన్ని కేజీలు కటింగ్ పెడుతున్నారని చూసి ఒక్కసారన్నా కనీసం సిగ్గు శరం ఎప్పటికైనా ప్రభుత్వానికి ఉంటే రైతులకి కటింగ్ లేకుండా సకాలంలో రైతుల ధాన్యం మిల్లులు చేరవేర్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్న, మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు రైస్ మిల్ దగ్గరకు వచ్చి? రైస్ మిల్లు వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారా? ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? 3 రోజులు 4 రోజులు అవుతుంది వచ్చి. కాటా 3 రోజులు అవుతుంది. కాటా స్లిప్లు ఉన్నాయి ఎవరి దగ్గర? ఎన్ని రోజులు అవుతుంది మీరు కాటా చేయించుకుని? రోజులు అవుతుంది. అసలు కళ్ళం దగ్గర అంటే రైతుల ద్వారా రైతులు మేము కాటా వేసుకున్న తర్వాత అన్న లారీలు దొరకట్లేదు. లారీల వాళ్ళు ఎందుకు రారు అంటే గవర్నమెంట్ కొంత ఇస్తుంది, ఏది టన్నుకి ఇంత ఇస్తే. ఒరే బాబు మేము 4 రోజులు అక్కడ పడిగాపులు కాసి వాడిచ్చే కిరాయి మాకు అసలు భోజనానికి సరిపోవట్లేదని చెప్పేసి వాడు ఎక్స్ట్రా టిక్కీకి 10 రూపాయలు వస్తుంది లారీ లోడ్ చేస్తున్నాడు. అయినా అన్ని బరాంచి తీసుకొచ్చి లారీ వాడు ఇక్కడికి వస్తే వాడు 4-5 రోజులు పడిగాపులు కాస్తే నాకు వెయిటింగ్ ఛార్జ్ ఇంకా కావాలని లారీ వాళ్ళతో తిప్పలు, ఇక్కడికి వస్తే మిల్లులతో, ఇక్కడికి వస్తే అన్ని రకాలుగా రైతులు బాధరుకొని ఎండబెట్టడం 10 రోజులు గాలిలి వానలు తడిచిపోయి రేతినక పగలనక కష్టపెట్టి సరుకు ఆరబెట్టుకొని వస్తే 17 మ్యాచ్లు ఉన్న సరుకుని ఎక్కడో తీసుకొస్తే 4 రోజులు కళ్ళాల్లో ఉంచి పట్టాలు కప్పుకొని వస్తే 4 రోజులు మిల్లులో పడిగాపులు కాస్తే రైతు బతుకు ఇంత ఘోరం అన్నా. మేము మద్దతు ధర 2320 రూపాయలు ఇస్తున్నాం, పైగా 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎప్పుడు లేని సంక్షేమం మా ప్రభుత్వ హయాంలో జరుగుతుందని కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు, కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నాం, నిరంతరం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కలెక్టర్లు కూడా చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఇంత దీనంగా ఉంది అన్న? ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి కానీ ఇక్కడున్న జిల్లాలో 3 మంత్రులు గారి ఒక రైతుగా నేను సవాల్ విసురుతున్నా. నేను పార్టీ పరంగా మాట్లాడట్లేదు. ఇక్కడున్న రైతులతో ఎవడు మాకు కటింగ్, ఏ రైతు కానీ మాకు కటింగ్ పెట్టట్లేదు అంటే మేము ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడతాం. మంత్రులు రైతులకు క్షమాపణ చెప్తారా? కలెక్టర్ ఆఫీస్లో ఉండి మంత్రులు ఆడుండి ప్రగల్భాలకు వెళ్ళటం కాదు. ఇక్కడ 100 మంది రైతులు ఉన్నారు, మా దగ్గర కటింగ్ లేదు, మాట్లాడే రైతు దగ్గర కటింగ్ తీసుకున్నారేమో అని ఏ ఒక్క రైతుతో నన్ను అనిపించండి అన్న. మీకు తీసారా బాబాయ్ తరుగు? ఎంత తీసి అన్లోడ్ అయితే మీకు తీసి 6 కేజీలు తరుగుపోతుందండి. 6 కేజీలు తరుగుపోతుంది కొనుగోలు కేంద్రాలు. ఎవరు కొనుగోలు చేశారు మీ పంట? వాళ్ళు రాశారు ఊళ్ళో కొంటారుగా. ఐకేపీ వాళ్ళు కూడా సహకార పరపతి సంఘ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, బాబు మేము మ్యాచర్ చూసేంతవరకే మిల్లు కాడ మీరు మాట్లాడుకోండి, 5 మాట్లాడుకుంటారా 8 మాట్లాడుకుంటారా 10 మాట్లాడుకుంటారా మీరు మాట్లాడి మీకు నచ్చితే ఆశపోండి అని ఐకేపీ వాళ్ళు సొసైటీ వాళ్ళు అంటున్నారు. ఇది అగ్న సత్యం. ఏ రైతన్నా కాదంటాడే స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. మీరేం చెప్తారండి? మేముందండి
కళ్ళ కాటాల కాడికి పోతే బస్తాలు ఉండవు, బస్తాలు వస్తేనే కళాసులు ఉండరు, కళాసులు వచ్చినాక కాటా అయితేనే లారీలు ఉండవు. ఒడ్డు చూపించమంటే మిల్లు కాడికి పోయి మీరే తారాలు మాట్లాడుకుని రండి అంటారు. ఏం చేస్తాం, ఏం చేయక ఇలా ధర్నా చేసాం. మరి మిల్లు దగ్గరకు వస్తే వీళ్ళు దింపుకోమంటున్నారా లేకపోతే అధికారులే ఇక్కడ దింపొద్దు? అధికారులు దింపొద్దు, వీళ్ళు దింపుకోమన్నా వాళ్ళు చెప్పబట్టి వీళ్ళు వద్దు అనేది. వాళ్ళు చెప్పని వీళ్ళు ఎందుకుంటారు? వీళ్ళకి 5 కింటాకి 8 కేలు 9 కేలు కటింగ్ వస్తుంటే బంగారం వాళ్ళు దింపుకుంటారు. ఎందుకు దింపుకోరు? ఎందుకు దింపుకోరండి? కటింగ్ లేకుండా లోపం ఎక్కడుందన్న? లోపం ఎక్కడుంది? ఎవరి వైఫల్యం కారణంగా ఈ రైతుల సమస్య? ఒక విధంగా ఒక్క మాట చెప్పాలంటే ఈ అందరికీ రాజకీయ నాయకులకి చేతివాటం ఉందన్న అగ్నసత్యం ఇది. వీళ్ళకి రైస్ మిల్ అసోసియేషన్ ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఆయన వీళ్ళందరి దగ్గర అరే మీరు 5 పెట్టుకుంటారా 10 పెట్టుకుంటారా పెట్టుకుంటారా, మాకు ఎలక్షన్లు వచ్చేసరికి 10 కోట్లు ఇస్తారా 20 కోట్లు ఇస్తారా 100 కోట్లు ఇస్తారా. గత ప్రభుత్వంలో కొన్ని లోపాలు జరిగినాయి, ఈ ప్రభుత్వం కూడా అదే కంటిన్యూ చేస్తుందన్న. రైతు 10 కేజీలు కటింగ్ పెడితే రైతుకి 2320 రూపాయలు నువ్వు మద్దతు ధర ఇస్తా అంటున్నావే. 10 కేజీలు పోతే 230 రూపాయలు పోతే నీకు అమాలీకి 70 రూపాయలు పోతే లారీల ఖర్చులు నువ్వు కాటా కూలి ఇస్తా అంటున్నావు, బస్తాలు ట్రాన్స్పోర్ట్ ఇస్తా అంటున్నావు. ఏ లారీ వాడన్నా ఇక్కడ లారీ కానీ ట్రాక్టర్ కానీ నువ్వు ఇచ్చే కిరాయికి ఎవడన్నా వస్తాడా అన్న? 3 రోజులు కిరాయి పుడితే డ్రైవర్కి వచ్చేసి రోజుకి 800 ట్రాక్టర్ వాడు 2400 జీతం ఇచ్చి నీకు ఎవడిస్తాడన్నా? నీకు లారీ కిరాయి ఎవడన్నా ట్రాన్స్పోర్ట్ గిట్టుబాటు అవుద్దా? ఇక్కడ స్నానాలు లేకుండా భోజనాలు లేకుండా రైతులు 100 రూపాయలు పెట్టి భోజనాలు టిఫిన్లు చేసి ఇక్కడ రైతులు పరిగాపులు కాస్తుంటే నువ్వు చెప్తే ప్రగల్భాలు నమ్మడానికి ఎవడున్నాడన్నా? ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది గన్ని సంచులు ఇచ్చాం, లేవండి, పట్టాలు ఇచ్చాం, అకాల వర్షాలు వస్తే ఏ మంత్రి చెప్తారు చెప్పండి? ఎవరు చెప్పగలుగుతారు? పట్టాలు ఇచ్చినవని ఎవరు చెప్పారు? మాకు చూపించాలి కదా. తడిచిపోయినాయి పట్టాలు కాదు కదా, బస్తాలు కాదు కదా. మళ్ళీ బస్తాలు వస్తే కళాసులు పాత బస్తాలు పాతయి, కనీసం కేజీ ఒడ్లాగా తడిసిన పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, బాధపడాల్సిన అవసరమే లేదని చెప్తుంది కదా. మంచి ఓట్లకే 10 కేజీలు పెడతంటే తడిసిన ఎంత అడుగుతారు? తడితే 20 కేజీలు పెడతారు, కటింగ్ తడితే 20 కేజీలు పెడతారు, మంచిగా ఉండడానికే 10 కేజీలు పెడతాంటే మొన్న తడిచినాయి. అమ్ముకున్నారు ఈ ఇబ్బందులు అనేది తట్టుకోలేక సగం మంది పచ్చోడ్లు అమ్ముకున్నారు. తట్టుకోలేక బయట అమ్ముడు పోయి వచ్చిన వారి కన్నా వద్దని తడిసిన వాటిని వీక పోగొట్టుకోగా రైతు వారిగా అని ఇక ఎంతో ఒకంత ఇవి కాదన్నా 2320 రూపాయల మద్దతు ధర పెట్టి సరుకుని మంచి ఆ రేటు కొనుగోలు చేయమన్నా ఈ ప్రభుత్వం చేతనైతే. కటింగ్ లేకుండా చేయమన్నా రైతులు కోరుకునేది ఒక్కటే అన్న, కేజీ కటింగ్ లేకుండా నువ్వు కొనుగోలు చేయన్న రైతు దగ్గర సంతోషపడేది రైతులు మేమన్నా. నీ ప్రభుత్వానికి 2 చేతులు ఎత్తి దండం పెడతాం. కటింగ్ లేకుండా రైతులు ధాన్యం మిల్లులో సేకరించన్నా. కొణిజల్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి రాజుగారి మిల్లుకి ధాన్యం దింపుకునే దానికోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత 10 రోజుల నుంచి ఇక్కడ ధాన్యాన్ని కొణిజల్ల మండలం వైరా మండలంలో ఉన్నటువంటి ధాన్యం అన్ని లారీలు కానీ ట్రాక్టర్ లోడ్లతో ఇక్కడ దింపుతా ఉన్నారు. గత 3 రోజుల కింద నుంచి కూడా కాటాలైనటువంటి ధాన్యం బస్తాలన్నీ ఇక్కడ మిల్లుకు పంపించాక 3 రోజుల తర్వాత ఇప్పుడు జిల్లా డిఎస్ఓ వచ్చి ఈ మిల్లులో దించడానికి వీల్లేదు, మీ సీరియల్ ఇక్కడ కాదు, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. మరి 3 రోజుల కింద ఎందుకు పంపించారు? మిల్లు ఆయనే మిల్లు ఆయన ఏమన్నా నాకు ఇక్కడ ఖాళీ లేదు, స్థలం లేదు, నా మిల్లు ఆడే పరిస్థితి లేదు కాబట్టి నేను దించుకోను, ఇంకొక మిల్లు కాడికి పోమంటే అర్థం ఉంది. మిల్లు ఆయన ఏమో అభ్యంతరం చెప్పలేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారి వచ్చి అసలే జిల్లాలో ధాన్యం కొనుగోలు సక్రమంగా లేదు, బుధవారం రాత్రి వర్షం వచ్చింది, శుక్రవారం తెల్లారుజామున వచ్చింది, ఆదివారం తెల్లారుజామున కూడా నిన్న కూడా వాతావరణం బాగలేక అనేక లక్షల క్వింటాలు ధాన్యం వర్షానికి తడిసిపోయే పరిస్థితి ఉంటే ఎట్లా మిల్లులు బతిలాడి ధాన్యం దించాల్సింది పోయి ఆ మిల్లులు దించుకుంటా ఉంటే వాళ్ళని దించుకోకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పి రైతులందరూ రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు బాధ్యత తీసుకొని రైతుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎంఎల్ మాస్టర్ ఆయన వైరా డివిజన్ కార్యదర్శిగా నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ఈ ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు ఉన్నారు. రైతులు ఇంత ఎక్కసాట్లు పాటలు పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా సరే మన జిల్లా కలెక్టర్ గారు కానీ ఉన్నటువంటి ఉన్నతాధికారులు మొత్తం కూడా ఈ ప్రదేశానికి వచ్చేసి కొనుగోలు చేస్తున్నటువంటి అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, రైతులను ఇబ్బంది ఎట్లా పెడతా ఉన్నారు, అది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేది మేము కోరుతా ఉన్నాం. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి రైతులు పండించినటువంటి పంటలన్నీ కూడా కొనుగోలు చేయాలి. ఇవాళ ఉన్నటువంటి శాతం తీసేయకుండా ఏదైతే ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలో ఆ విధంగా హామీ ఏదైతే ఇచ్చారో హామీని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొణిజర్ల మండల కేంద్రంలో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ఇంత ఎర్రటెండల్లో ఆందోళన చేయటాన్ని సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ మద్దతు తెలియజేస్తుంది. జిల్లా కలెక్టర్, డిఎస్ఓ తదితర అధికారులు వచ్చి, ఎంఆర్ఓ అధికారులు వచ్చి
రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధికారులు అటు ప్రజాప్రతినిధులు చూడలేకపోతున్నారా, కళ్ళు లేని కబోదుల్లా ఉన్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితే లేదని చెప్తున్నారు రైతాంగం. క్షేత్రస్థాయిలో ఇటువంటి వాదన ఉంటే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మాత్రం స్పష్టంగా తమ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఏ కొనుగోలు కేంద్రాల్లో ఎంత ప్యాడీ కొనుగోలు చేశారనే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు అటు సీఎంఓ కూడా రిపోర్ట్ చేస్తున్నామని అధికార యంత్రాంగం చెప్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి, ఒకవైపు గన్ని సంచులు లేవో, పట్టాలు లేవని చెప్పి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేసినట్టున్నారు. కనీస మద్దతు ధర కాదు కావాల్సింది, పూర్తి స్థాయిలో తరుగు లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్తున్నారు. మరోవైపు రైస్ మిల్లర్లు ప్రభుత్వం కూడా కుమ్మక్కైందంటూ కూడా కొంతమంది రైతులు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. రైస్ మిల్లర్లు యథేచ్ఛగా ఒక్కొక్క కింటాకు దాదాపు 5 నుంచి 6 కిలోల తరుగు పేరిట కొనుగోలు చేస్తామని, దిగుమతి చేసుకుంటామని, అప్పుడైతేనే రైస్ మిల్లర్లు సేకరిస్తామని చెప్తున్న దాంతో ఒకవైపుగా రైతులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఖమ్మం సత్తుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా దిగివచ్చి ప్రస్తుతం ఆ ధాన్యాన్ని అంతా కూడా రైస్ మిల్లర్లకు దిగుమతి చేస్తామని చెప్తోంది. ఇది రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.